మెయిన్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కొంచెం ఏజ్డ్లో ఒక 60-50 ప్లస్లో చూసేవాళ్ళం. ఇప్పుడు 35 ప్లస్ నుంచే రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. మెయిన్ రీజన్ ఏమంటారు మీరు అబ్జర్వ్ చేసింది? లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీ అయిపోయి మనం పొద్దు నుంచి కూడా ఎంతసేపు మనం సెడెంటరీగా కూర్చోవటము ఆర్ ఒక దగ్గర ఫోన్ చూసుకుంటూ నుంచోవడము ఆర్ యాక్టివిటీ తగ్గిపోయింది కంప్లీట్గా. అంతకుముందు మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు. ఐదర్ బస్సులో వెళ్ళేవాళ్ళు, లేకపోతే వెరీ ఫ్యూ పీపుల్కి బైక్స్ ఉండేది. సో చాలా దూరం వరకు నడవటమే ఉండేది. సో ఆటోమేటిక్గా బాడీ యాక్టివ్ ఉండేది ఇండైరెక్ట్గా. ఇప్పుడు మనం ఏమైంది, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోవటం, ప్రతిదీ మనకి ఇంటి వరకే వస్తుంది. ఏదైనా కూడా డెలివరీ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఇంటికే వస్తున్నాయి. సో మనకి ఏమైంది, ఇండైరెక్ట్గా యాక్టివిటీ తగ్గిపోయింది. యాక్టివిటీ తగ్గిపోతే ఏమవుతుందంటే బోన్స్ కానీ, బోన్ మెటబాలిజం కానీ, జాయింట్స్ కానీ, జాయింట్లో ఉండే కార్టిలేజ్ కానీ అవి కూడా హెల్తీగా ఉండవు అనమాట. ఇంకా వీక్ అయిపోతూ ఉంటాయి. సో మనం యాక్టివ్ ఉంటే అవి కూడా మెటబాలిజం స్పీడప్ అయ్యి మనకి చాలా స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతాయి అనమాట, బోన్స్ కానీ కార్టిలేజ్ కానీ. సో డైరెక్ట్లీ యాక్టివ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాక్టివ్ ఉండటం కోసం మనం కొంతమంది ఏంటంటే జాబ్ అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేయడం పార్క్లోనో, అది యాక్టివ్ లైఫ్ స్టైల్ అనుకుంటారు. బట్ అది యాక్టివ్ లైఫ్ స్టైల్ కాదు. అది జస్ట్ మనం కాసేపు వాకింగ్ చేస్తున్నాం అంతే. బట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇది పొద్దున్న నుంచి మనం యాక్టివ్ ఉంటాం. ఇప్పుడు ఆఫీస్లో జాబ్లో కూర్చునే వాళ్ళకి వాళ్ళు నేను జాబ్ చేస్తున్నా కంప్యూటర్ ముందు నేను ఎట్లా యాక్టివ్గా ఉంటా అని ఇప్పుడు అడుగుతారు. ఇప్పుడు నేనే చెప్పాను అనుకోండి, డైరెక్ట్ నన్నే క్వశ్చన్ అడుగుతారు, ఇప్పుడు నేను ఎలా చేస్తాను అట్లాంటి ఉన్నప్పుడు చెప్పేది ఏంటంటే ఉన్న దగ్గర కదులుతూ ఉంటాం. ఒకటే పొజిషన్లో ఒక 20 నిమిషాలు కూర్చోకుండా ఉన్న దగ్గర ఒక 4-5 అడుగులు వేయటం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. సో అది దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. అదే 20 నిమిషాలు కదలకుండా కూర్చోవటం వేరే, కదలటం వేరే.